హాయ్ హలో ఎవ్రీవన్, మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ నేచురల్ వీడియోస్. ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారండి? మడత కాజా. ఈ మడత కాజా బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా చూడండి, ఎంత సూజీగా బయటనే క్రిస్పీగా లోపల సూజీగా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఈ మడత కాజా ఎలా చేసుకోవాలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే నీట్గా ఈ స్టైల్లో అయితే చేసేసుకోవచ్చు. మడత కాజా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇంక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగుంట నేనైతే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి. ఈ కప్పు మైదా పిండి కొలతల వేజ్గానే తీసుకోవాలి, అందుకే నేనైతే కప్పు వేజ్గా చూపిస్తున్నాను. ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. దీంట్లోకి చిటికుడు సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని పిండిని అటు ఇటుగా కలిపేసుకోవాలి. దీంట్లోకే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా ఆయిల్ పిండిలో కలిసే వరకు అయితే నీట్గా కలుపుకోవాలండి, ఉండొచ్చే వరకును. అలాగైతేనే ఆయిల్ సరిపోయిందో లేదో మనకైతే తెలుస్తుంది. నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఉండొచ్చే వరకు అయితే కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఉండొచ్చేసింది కదండి. ఉండొచ్చేసిన తర్వాత దీంట్లోకి కొద్ది వాటర్ వేసుకొని మాత్రం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ స్టైల్లో అయితే కలిపేసుకోవాలి. నేనైతే ఇంకా చపాతీ ముద్దలాగా అయితే పిండి మొత్తం కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ స్టైల్లో చేసుకుంటే తెలియలేని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. నేను ఇంకా ఈ చపాతీ ముద్ద అయితే చేసేసుకున్నానండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా మెత్తగా వస్తుంది కదా. కొద్దిగా ఆయిల్ అయితే మీదని జల్లుకొని ఒక కవర్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఏదైనా దాంట్లో పెడితే మెత్తగా రాదు, కొంచెం గాలైనా తగులుతుంది అని చెప్పేసి అంటారు కదా. అందుకని అయితే కవర్లో పెట్టుకున్నానండి. కవర్లో అయితే గాలి అస్సలు తగదు, ఇంకా మెత్తగా ఉంటుంది. నేనైతే మొత్తం కవర్లో పెట్టేసి కవర్ని అయితే మూచేసానండి. ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకొని దీనికి పానకం అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, నేను ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను కదా, అదే కప్పుతో పంచదార అయితే తీసుకున్నానండి. ఇదే కప్పుతో పంచదార వేసుకొని దాంట్లోకి సరిపడేంత వాటర్ అయితే వేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకుంటున్నానండి. ఇదే కొలతల వేజ్గా చేసుకోండి, తెలియలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంక గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాను. గ్యాస్ మీద అయితే పెట్టుకొని ఇది ఉడుకుతూ ఉంటేనే దీంట్లోకి అయితే ఆలుకపొల్లు అయితే వేసుకుంటున్నానండి. నేను ఆలుకపొల్లు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కదా, అందుకే అయితే ఆలుకపొల్లు వేసుకుంటారు. ఇంక ఈ పానకము పాకం వచ్చే వరకు అయితే గ్యాస్ మీద పెట్టి అయితే మరిగించుకోవాలి. నాకు ఫైనల్గా పాకం అయితే వచ్చేసిందండి. పాకం అయితే మరీ ముద్ర పానకం అవసరం లేదు, మనం ఇలా చేత్తో పెట్టుకుంటే ఇలా అంటుకున్నట్టుంటే సరిపోతుందండి. ఈ కాజాలకైతేనే ఫైనల్గా నాకైతే పాకం వచ్చేసిందండి. గ్యాస్ అయితే ఆపేసుకుంటున్నాను. ఈ కవర్లో పెట్టుకుని పిండి ఉంది కదండి, ఈ పిండి ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి. దీన్ని అయితే తీసేసుకుంటున్నాను. నేను పిండి అయితే తీసేసుకున్నానండి. నేను పిండి తీసేసుకొని చపాతీలు చేసుకోవడానికి ఉండలు అయితే చేసుకుంటాం కదా, చిన్న ఉండలు అయితే చుట్టేసుకోవాలి. అలాగ పిండి మొత్తం నేను చిన్న ఉండలు అయితే చుట్టేసుకున్నానండి. అలాగే నాకు 10 ఉండలు అయితే వచ్చాయి. ఈ ఉండలు అయితే పక్కన పెట్టేసుకొని పొడి పిండి వేసి చపాతీలాగా అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం పిండి అయితే వేసుకొని ఈ ఉండలు ఉన్నాయి కదా, ఈ ఉండలు అయితే చపాతీలు అయితే చేసేసుకుంటున్నానండి. అంటే నీట్గా రావాలండి, కొంచెం అటు ఇటుగా పోకుండా నీట్గా వస్తే ఇంకా కాజాలు అయితే మడత కాజాలు నీట్గా వస్తాయి. ఇలాగే నేను ఈ స్టైల్లోనే మొత్తం చపాతీలు అన్నీ చేసేసుకుంటున్నాను. ఇలాగ అన్నీ అయితే నేను చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి. చూడండి నాకు ఎన్ని చపాతీలు వచ్చాయో, మొత్తం నాకు అన్ని కలిపి అయితే లెక్క పెట్టి చెప్తున్నాను. చూడండి, నాకైతే 10 చపాతీలు వచ్చాయండి. ఈ 10 చపాతీలు ఒకదానిపైన ఒకటి వేసుకొని ఎలా కట్ చేసుకోవాలో మొత్తం చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి తప్పనిసరిగా. ఇంక వీడియోలోకి అయితే వెళ్దాము. చూడండి, నేను ఒక్కొక్కటిగా వేసుకొని దాని మీద ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్ మీద కొద్దిగా పొడిపిండి అయితే జల్లుకొని నెక్స్ట్ ఇంకో చపాతీ వేసుకోవాలండి. అలా ఒక్కొక్కటిగా వేసుకొని అంటే ఎన్ని చపాతీలు వేసుకుంటే అన్ని ఎత్తుగా వస్తుందండి కాజా. కొద్దిగా 2-3 చపాతీలు వేసుకొని చుట్టేసుకుంటే చిన్నది వస్తుంది. నేనైతే పెద్దది రావాలని అయితే ఈ 10 కాజాలు అయితే పెద్ద సైజే చేద్దామని అయితే అన్ని చపాతీలు నేను ఒకదానిపైన ఒకటి అయితే వేసేసుకుంటున్నానండి. ఒక 2-3 చపాతీలు వేసుకొని చేస్తే చిన్న కాజా వస్తుందండి. అందుకని అయితే నేను 10 చపాతీలు ఒకదాని మీద ఒకటి వేసేసుకుంటున్నాను. అలాగ అన్ని చపాతీలు వేసేసుకుంటే లావుగా వస్తుంది, కాజా పెద్ద సైజు వస్తుంది. నేను పెద్ద సైజు కావాలని అయితే ఈ 10 చపాతీలు ఒకదానిపైన ఒకటి అయితే వేసేసుకున్నాను. చూడండి, మొత్తం అన్నీ అయితే వేసేసుకున్నాను కదండి. అన్నీ వేసేసుకొని ఎజ్జలు అయిపోకుండా మొత్తం అటు ఇటుగా అన్ని చపాతీలు ఇలా అనేసుకోవాలండి. అనేసుకున్న తర్వాత
కొద్దిగా పిండిని ఇలా మెల్లిగా చుట్టుకోవాలండి. మెల్లిగా చుట్టుకుంటేనే బాగుంటుంది. స్వీట్గా చుట్టేసుకుంటే పల్చగా విడిపోతాయి. మొత్తం పిండి అయితే నేను చుట్టేసుకున్నాను. చూడండి, చుట్టేసుకున్న తర్వాత చివరి ఉన్నాయి కదా, చివరి ఎడ్జులు అయితే విడిపోకుండా కొద్ది వాటర్ తడిచేసి అలా అనేసిన తర్వాత ఇంకా ఉన్న పిండి అయితే చుట్టేసుకోవాలండి. ఇలాగ అన్నీ చుట్టేసుకున్న తర్వాత అటు ఇటు ఎడ్జులు అయితే బాగాలేవు కదా, ఈ ఎడ్జులు అయితే అటు ఇటు చాకుతోనైతే కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత కాజాలు ఇంకా సేపు పోకుండా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా అన్ని కాజాలు చాకుతోనైతే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగ ఈ అన్ని కాజాలు కట్ చేసుకున్నాను కదా, ఈ కట్ చేసుకుని అన్ని కాజాలు అయితే ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అది ఒక్కొక్కటిగా తీసుకొని చేత్తో ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటే ఇంకా నీట్గా వస్తాయి. ఆ ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్ర ఉంది కదా, కర్ర తీసి దాని మీద అయితే కొంచెం ఇలా ఫ్రెష్ చేస్తూ కొద్దిగా అనాలండి. మరీ గట్టిగా పామకూడదు, కొద్దిగా పామాలి. ఎందుకంటే లేయర్స్గా రావడానికైతే అలా పాముతారు. అలాగన్నీ ఒక్కొక్కటిగా నేనైతే పామేసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా ఒక్కొక్కటిగా పాముకోడు మాత్రం మర్చిపోకండి. ఇలా పాముకుంటేనే ఆయిల్ వేసేటప్పుడు అయితే బాగా పొంగుతాయండి. ఇలాగే నేను అన్నీ అయితే వేసేసుకొని ఇలాగైతే పామేసుకున్నానండి. ఇంక ఈ పామేసుకుని అన్నీ పక్కన అయితే పెట్టుకొని ఇంకా ఆయిల్లో ఎలా వేపుకోవాలో చూపించేస్తాను. చూడండి, ముందుగా గ్యాస్ మీద కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయి అయితే గ్యాస్ వెలిగించేసుకున్నాను అండి. కళాయి అయితే పెట్టుకున్నాను. ఇంకా కళాయి అయితే వేడైపోయింది. కళాయిలో కావాల్సినంత ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను. ఆయిల్ అయితే వేసేసుకున్నాను కదండి. ఈ ఆయిల్ బాగా వీటయ్యే వరకు ఉండవసరం లేదు. నార్మల్గా చేయి పెట్టి చూస్తే గోరువెచ్చగా ఉంటే చాలు. ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తం ఈ ఉన్నాయి కదా కాజాలు, ఈ కాజాలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. వేసేసుకున్నప్పుడు మొత్తం బాగా ములిగిపోతాయి. ఈ ములిగిపోయి మంట సిమ్లో పెట్టుకుంటే అలాగ పైకి తేలుతాయండి. పైకి తేలి పొరలుగా వస్తాయి. మొత్తం అన్నీ వేసేసుకోవాలి. గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలాగ కలర్ మొత్తం మారి వరకు గ్యాస్ సిమ్లో పెట్టుకొని అలా ఉడికించుకోవాలి. అలా కలర్ మారుతూ ఉంటే అప్పుడప్పుడే వేసేసుకొని అప్పుడప్పుడే గరిటె పెట్టి తిప్పకూడదు. కలర్ మారుతూ ఉంటే గట్టి పెట్టి కొంచెం అటు ఇటుగా తిప్పుకోవాలి. మనం అడగొడి చేసి తిప్పేస్తే ఈ లేయర్స్గా రాకుండా విడిపోతాయండి కాజాలు మొత్తమును. అలా కలర్ మారే వరకు నేనైతే సిమ్లోనే పెట్టి గ్యాస్ మొత్తం సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటున్నాను. మొత్తం ఇలాగే ఉడికించుకోవాలండి. చూడండి, కలర్ మారి వరకు అయితే నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అయితే ఉడికించేసుకున్నాను. బాగా ఉడికిపోయాయి కదా, మనం ఉడికించుకున్న పానకం ఉంది కదా, పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పానకాన్ని కూడా కొద్ది వేడి చేయాలండి. ఇవి వేడి చేసిన తర్వాత ఈ ఉడికిపోయిన కాజాలు చూడండి, కలర్ మారిన కాజాలు ఉన్నాయి కదా, ఈ కాజాలు వేడివేడిగా తీసుకొని వేడివేడి పానకంలో వేసుకుంటే ఆ పాకం మొత్తం ఈ కాజాలకు అయితే పడుతుందండి. లేదంటే చల్లారిపోయిన తర్వాత మొత్తం ఈ పానకంలో అయితే వేస్తే అసలు పానకం అయితే ఈ కాజాలకు అయితే ఇంకదు. అలాగే వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా తీసుకొని నేనైతే ఈ వేడివేడి పానకంలో అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ అన్ని కాజాలు తీసి పానకంలో అయితే వేసేసుకోవాలి. అలాగే మొత్తం కాజాలను అయితే తీసేసుకొని పానకంలో అయితే వేసేసుకున్నానండి. ఈ పానకము ములిగి వరకు అయితే ఓ పావుగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఈ పానకము కాజాలకు అయితే పట్టదండి. తర్వాత పావుగంట తర్వాత చూడండి, నేనైతే ఇరుపు చూస్తున్నాను. చూడండి ఎంత బాగా ఇరిపోయాయో. కొంచెం వేడివేడిగా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. బయట క్రిస్పీగా లోపల సూజీగా బాగా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇంతే పర్ఫెక్ట్గా ఇంతే కొలతలతో అయితే నీట్గా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మా వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పేసి అన్నారండి. ఇంతే పర్ఫెక్ట్గా ఇలా కొలతలతో అయితే తెలియని అన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేసేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. మరొకరు కూడా షేర్ చేయండి. ప్లీజ్ మన వీడియో చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.